జై కేసీఆర్. ఈరోజు కేసీఆర్ సార్ పెద్దపల్లి బయటికి వెళ్ళింది. ఆ పెద్దపల్లి బయటికి వెళ్ళడం వల్ల తెలంగాణలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఆ పండగ వాతావరణాన్ని తెలంగాణ ప్రజలు ఎలా చూస్తున్నారంటే, పులి బయటకు వచ్చింది, మా కష్టాలన్నీ తొలగిపోతాయి అన్నట్టుగా చూస్తున్నారు. తెలంగాణ ప్రగతి భవన్లో ఈరోజు కొత్త సంవత్సరం లాగా జనజాతర జాగుతుంది. ఈ జనజాతరను చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో గుబులు పుడతాయి. ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్లో గట్టిగానే ఇచ్చినాం బీఆర్ఎస్ పార్టీ నుంచి. కేసీఆర్ అభిమానులు ఒక్కొక్క యువత ఒక్కొక్క కేసీఆర్ లాగా పోరాటం ఫలిస్తుంది. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ఏ. 2028లో రాసి పెట్టుకోండి, పింక్ బుక్ రెడీగా ఉంది. ఎవరు ఎన్ని అరాచకాలు చేసినా కేసీఆర్ ఖబర్దార్ అని అప్పుడే చెప్పిండు. ఇది మాత్రం తస్మా జాగ్రత్త, 100% జరిగి తీరుతుంది. ఉద్యమంలో కూడా నేను ఆయన వెంబడి ఇట్లాంటి వేషధారణతో తిరిగాను. మళ్ళీ అప్పట్లో నేను యాక్టివ్ను తయారు చేసి ఆయన వెంబట ప్రతి ఒక్కటి గులాబీ కలర్లో మార్చుకొని, ప్రతి ఒక్కటి గులాబీ కలర్ అంటే నా గుండెలు అతుక్కొని పెడతాను నేను. ఇంకా కేసీఆర్ అంటే కేసీఆర్ వెంబట ఉద్యమంలో పాల్గొన్నాను. ఆయన వెంబట సకల జన సమ్మెలు, సడక్ బంద్, రోడ్డు బంద్, మరి ఇంకా రైలు రోకు, రాస్తా రోకు, ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నాను. మళ్ళీ ఒకరోజు కూలీ గురించి కూడా తిరుగుకుంటూ అతని వెంబట నా కూలీ నేను ఇచ్చాను. అప్పట్లో నా కూలీ 500 ఉండే, 500 కూలీ నేను ఇచ్చాను. అప్పుడు ఇచ్చినప్పుడు నాకు రసీదు కూడా ఇచ్చారు. ఆ రసీదు కూడా నా దగ్గర ఉంది. నేను అంటే ఇంత అభిమానిస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి దారుణంగా తిడుతూ ఉన్నాడు కేసీఆర్ని. అదే దుర్మార్గుడు. అతనికి ఏంటంటే ఇప్పుడు ఇక మళ్ళీ నేను రాలేను, ఇక జరగదు, నా జీవితం ఇంతే. ఈలోపు ఏదైనా ఆయనకు చెడ్డ పేరు తెద్దామని ప్రయత్నిస్తుండు. కానీ ప్రజలు ఆయన వెంబడున్నారు. ఆయన ఎంత చెప్పుకున్నా, ఎంత మొత్తుకున్నా ఏమీ జరగదు. ఇప్పుడు 28లో కంపల్సరీ కేసీఆర్ 100% కనబడుతుంది. 100% కనబడుతుంది. ప్రజలందరూ జై కేసీఆర్ అంటారు, జై తెలంగాణ అంటారు. మళ్ళీ రావాలి. 28కు కంపల్సరీ కాబోయే సీఎం కేసీఆరే అని అంటారు. ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా నువ్వు ఎక్కడ పోని, ఏ ఊర్లో పోని, ఎక్కడ పోని కేసీఆర్ రావాలి అని అంటున్నారు. మేము కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి రావడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం, మరి యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో మరి ఉద్యమకారులకు హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తులలో కూడా మరి 5వ కాలంలో మరి ఉద్యమకారుల గురించి కూడా మెన్షన్ చేసి, మరి అప్పుడు 2010 వరకు ఏదైతే FIR నమోదై ఉన్నవారు ఉన్నారో మరి వారిని పెట్టుకోవాలని సూచించింది. మరి అదేవిధంగా డీజీపీ గారితో కూడా ఒక నివేదిక తెప్పించుకోవడం జరిగింది గవర్నమెంటు. మరి 2 సంవత్సరాలు అవుతుంది. మరి 2 సంవత్సరాలు అయినా కూడా ఈ యొక్క ఉద్యమకారుల సమస్యలపై హామీల గురించి మరి ఎక్కడ కూడా ఎలాంటి చర్చ లేకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని మరి నిలదీయాలని మరి ఒత్తిడి తీసుకొచ్చి మరి శాసనసభలో, మండలిలో మరి ఎక్కడ పడితే అక్కడ నిలదీసి ఉద్యమకారులకు మరి ఒక బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేయాలని మేము ఇక్కడ తెలంగాణ భవన్కు రావడం జరిగింది. మరి ముఖ్యంగా మా గౌరవ పెద్దలు కేసీఆర్ గారి దృష్టికి, మరి కేటీఆర్ గారి దృష్టికి, తదుపరి గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, మండలి సభ్యుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉన్నది. మరి ఎన్ని రకాలుగా చూసినా కూడా మరి గతంలో కూడా ఉద్యమకారులు ఈరోజు చూస్తుంటే వారి దీనావస్థలో మరి ఎంతో అన్యాయమైపోయినాను. మరి తెలంగాణ వచ్చింది దేని గురించి? మరి తెలంగాణ ఉద్యమకారులు బతకడానికి పరిస్థితి లేకుండా పోతూ ఉన్నది. మరి గత ప్రభుత్వంలో కూడా మరి తెలంగాణ సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాల లబ్ధి పొంది ఉన్నారు. మరొక్క ఉద్యమకారులకు ఎలాంటి లబ్ధి లేదు, ఒక స్కీము లేకుండా పోయింది. మరి గతంలో కూడా మేము అడగడం జరిగింది, మరి ఒక 10% మరి ఉద్యమకారుల గురించి మీరు ప్రతి స్కీములో కూడా ఉద్యమకారుని అందులో ఇన్వాల్వ్మెంట్ చేసినట్టయితే మరి ఒక 10% గరీబులకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. ఈరోజు కూడా మరి డిమాండ్ ఏంది, మరి ఉద్యమకారులు అనగానే మరి అందరూ కాదు, మరి ఎంతోమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, మరి వ్యాపారస్తులు ఉన్నారు, మరి జాబ్ హోల్డర్స్ ఉన్నారు. మరి అలాంటి వారికి కాకుండా మరి నిజంగా ఏదైతే బీద స్థితిలో ఉన్నారో, ఇల్లు గడవక, పని లేక, ఉపాధి లేక, మరి ఏదైతే గరీబ్ పర్సన్ ఉన్నారో వారికి మరి పార్టీ పరంగా ఇస్తారా,
మరి ప్రభుత్వంతో కొట్లాడి న్యాయం చేస్తారా? మరి ఈ విధంగా చేసుకుంటూ పోవాలి. మరి ఉద్యమకాలనే కొందరికి వచ్చేస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో మరి పదవులు ఉంటుంది, కొందరికి మరి నామినేటెడ్ పోస్టులు కావాలి, మరి కొందరికి కౌన్సిలరు, కార్పొరేటర్, ఈ విధంగా ఎన్నో రకాలు ఉంటాయి. అందరిని ఒక డివైడ్ చేసి మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలంటే గ్రౌండ్గా తీసుకొని ఏ మున్సిపాలిటీలో, ఏ మండలంలో, ఏ వార్డులో నిజాయితీగా పనిచేసిన 2001 నుంచి ఎవరున్నారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏమిటి, వాటి మీద ఒక సర్వే తెప్పించుకొని పార్టీ వారికి అండగా ఉండాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇది పార్టీ పరంగా అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు మరి పూర్తయిన సందర్భంగా మన యొక్క ఉద్యమకాల ఇచ్చినట్టు హామీల మీద తప్పనిసరిగా నిలదీయాలని కోరుతా ఉన్నాం. మరి తీసే విధంగా మేము ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ ఉంటాం. మరి ఎలాంటి కార్యక్రమం జరిగినా కూడా ఉద్యమకారుల మరి ఇప్పుడు ఈరోజు కొద్దిమంది కాకుండా ముందు వందలు వేల మందిగా వచ్చి ఒక మహా ఉద్యమాన్ని సృష్టిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. జై కేసీఆర్.